దాసు కార్తీక్ని కలిసి నాకు గతం గుర్తుకొచ్చి దీప అసలు వారసురాలు అన్న నిజాన్ని ఎవరికైనా చెప్తే జోష్న నన్ను చంపేస్తానని బెదిరించింది. సుమిత్ర వదిన తనని బాగానే పెంచింది. మా అమ్మ జోష్న మైండ్ని చెడగొట్టి తన మనసు మార్చేసింది. తనకి డబ్బు పిచ్చి పట్టించింది. అసలైన వారసురాలు దీప అనే నిజం తెలుసుకున్న జోష్న ఏ రోజుటికైనా దీపకి ప్రమాదం తలపెడుతుంది. మనం తొందరపడకపోతే చాలా నష్టపోతాం అల్లుడు అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే లేదు మామయ్య, మనం తొందరపడితే అందరినీ నష్టపోతాం. ఆస్తి కోసం కన్న తండ్రినే చంపాలనుకున్న జోష్న అత్తయ్యని మామయ్యని మాత్రం వదిలిపెడుతుందనుకున్నావా? జోష్న మెడకి ఇప్పుడు 2 కేసులు చుట్టుకున్నాయి. ఒకటి దీపది, రెండోది లైసెన్స్ గన్లో నుంచి బుల్లెట్ ఎలా మిస్ అయింది అన్నది. జోష్నను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను మామయ్య. జోష్న రూట్లోనే వెళ్ళి ఆమెను మార్చి తనతోనే అసలు నిజాన్ని బయట పెట్టిస్తాను. దీపను ఆ ఇంటి వారసురాల్ని చేసి తన కుటుంబాన్ని తనకి బహుమతిగా ఇస్తాను. నీ కూతుర్ని నీకు దగ్గర చేస్తాను. జోష్న అగ్రిమెంట్లో ఏం రాసుకున్నా పర్వాలేదు మామయ్య, నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు అని తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక దాసు అయితే అలాగే అల్లుడు, దీపను వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరిస్తే నేను మా అమ్మ చేసిన పాపాలు పోతాయి. జీవితంలో నాకున్న ఏకైక వెళ్తే అది నువ్వే తీర్చాలి అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే అలాగే మామయ్య, జోష్నకున్న డబ్బు పిచ్చి వదలగొట్టి తనని మనిషిగా మారుస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీకు దాసు మాట్లాడుకోవడం దీప గమనిస్తూ ఉంటుంది. ఇక దాసు వెళ్ళిపోగానే బాబాయికి గతం ఏమైనా గుర్తుకొచ్చిందా, మన ఇంటికి ఎలా వచ్చాడు, తను గతం మర్చిపోయాడు కదా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మావయ్యకేమీ గతం గుర్తుకు రాలేదు, వాళ్ళ ఇల్లు అనుకుని మన ఇంటికి వచ్చాడంతే. కొందరంతే దీప, సొంత ఇంట్లో పెరగాల్సిన వాళ్ళు పరా ఇంట్లో పెరుగుతారు. మళ్ళీ వాళ్ళను వాళ్ళ సొంత ఇంటికి చేర్చాలంటే ఎంత కష్టపడాలి అని దీపతో అంటూ ఉంటాడు. ఇక తన మనసులో అయితే నిన్ను నీ కన్న వాళ్ళ దగ్గరికి చేర్చడమే లక్ష్యంగా దాసు మామయ్య బతుకుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక తలంటు స్నానం చేసిన దీపకి కార్తీక్ ఆవిరి పట్టి జడ వేస్తూ ఉంటాడు. ఇక దీప అయితే మీకెందుకు కార్తీక్ బాబు ఈ శ్రమ, నేను చేసుకుంటాను కదా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడం నా బాధ్యత దీప అని చెప్తూ ఉంటాడు. ఇక దీప అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ నేనే అసూయపడేంత అదృష్టాన్ని నాకు ఇచ్చారు, ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు, కానీ ఉంటే మీకోసం నేను మళ్ళీ పుడతాను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఈ జన్మలో నువ్వు పుట్టింది నా కోసమే దీప అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తనకి దీప పుట్టినప్పుడు కాంచన తను నా మేనకోడలు కాదు, నాకు కాబోయే కోడలు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మనుషులు ఆశలు వదిలేసుకున్న కాలం గుర్తు పెట్టుకుంటుంది. మనిద్దరిని 3 ముళ్ళ బంధంతో కలిపింది, నీది నాది ఈ జన్మలో బంధమే దీప అని చెప్తూ ఉంటాడు. ఇంతలో గార్డెన్లో బాల్తో ఆడుకుంటున్న శౌర్య నాన్న ఒకసారి ఇలా రా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఏంటా అని తన దగ్గరికి వెళ్ళి చూసేసరికి గార్డెన్లో రక్తపు మరకలతో ఉన్న కత్తి కనిపిస్తుంది. దీపను ముసుగు మనిషి పొడిచిన కత్తి అదేనని అనుకున్న కార్తీకు పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక అక్కడికి వచ్చిన పోలీసులు ఆ కత్తి తీసుకొని దీపపై హత్యా ప్రయత్నం చేసిన వాడిని పట్టుకోవడానికి మంచి ఆధారం దొరికింది. దీపను చంపడానికి వాడిన కత్తి ఇదే అయ్యుండొచ్చు, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని పోలీస్ ఆఫీసరు కార్తీక్ని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నాకు జోష్న గౌతములపై అనుమానం ఉంది, వాళ్ళిద్దరూ కాకుండా 3వ వ్యక్తి ఎవరో నా భార్య మీద పగ పెంచుకొనవచ్చు, లేదా వాళ్ళిద్దరే 3వ వ్యక్తిని పంపించి నా భార్య మీద హత్యా ప్రయత్నం చేయించుండొచ్చు అని కార్తీక్ తన అనుమానాన్ని పోలీస్ ఆఫీసర్తో చెప్తూ ఉంటాడు. ఇక కిటికీల్లోంచి ఇదంతా వింటూ ఉన్న దీప కార్తీక్ పైన కోపడుతూ ఉంటుంది. అసలు జోష్న పేరు ఎందుకు చెప్పారు, ఇప్పుడు పోలీసులు జోష్న వాళ్ళ ఇంటికి వెళ్తే గొడవలు ఇంకా పెద్దవవుతాయి కదా, పోలీసుల్ని జోష్న వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఆపండి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టమంటావా అని అంటూ ఉంటాడు. నిజంగా జోష్న నేరం చేసుంటే మీరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను అని దీప అంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.